ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి బీజేపీ మోసం చేసిందని అన్నారు. ఆ లెక్కన ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా, వచ్చాయా అని ప్రశ్నించారు. ఏపీలో కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా రాలేదని తెలిపారు. బీజేపీ సంగతి అలా ఉంటే ఏపీలో వైసీపీ కూడా అలాగనే నిరుద్యోగులను మోసం చేస్తుందని మండిపడ్డారు. ప్రతి ఏడాది సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలాగే వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారని షర్మిల వెల్లడించారు. కనీసం కుంభకర్ణుడైన 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేల్కొని ఉంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు నిద్రపోయాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని నిద్రలేచారు. సిద్ధమంటూ బయలుదేరారు. ఇంతకుముందు ఎప్పుడైనా జగన్ ఇలా జనాల్లోకి వచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో కర్నూలు ఏమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చిందా? కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వటం లేదట కదా. మరి ఇదేనా పరిపాలన? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు కదా. అంటే మూడు రాజధానిలో ఒక రాజధాని కర్నూలు అన్నారు. అన్నాడా? ఒక్కదానికైనా పునాది వేశారా? ఒక్క ఇటుకైనా పెట్టారా? మరి ఎందుకన్నట్టు వీళ్ళ మాట నిలబెట్టుకునేది? స్మార్ట్ సిటీని చేస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం డ్రైనేజ్ అయినా చక్కగా పనిచేస్తుందా? కనీసం మంచినీళ్ళైనా చక్కగా ఇస్తున్నారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసేసి ఉంటే, ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి ఉంటే 2 లక్షల ఎకరాలకు సాగునీరు కాకుండా కర్నూలు వాసులకు 6 లక్షల మందికి మంచినీళ్ళు వచ్చే ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు చేశారా? రాజశేఖర రెడ్డి గారు అంటే సొంత తండ్రి చేయాలనుకున్న ప్రాజెక్టు కదా. మరి కొడుకు అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు చేసుండాలి.